ఇది ఒక లవ్ స్టోరీగా చూడండి, అర్థమవుతుంది, నచ్చుతుంది. అది మీరు ఒక యాక్షన్ సినిమాగా చూసారనుకుంటే అసలు నచ్చింది మీకు, చెప్తున్నా ముందే. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ కాదు, బ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో తెలియదు, చూద్దాం ఎట్లా ఉంటుందో. సో నేనైతే డెకార్డ్ ఫిలిం రిలీజ్ అయింది ఈరోజు, వెళ్తున్నా. ఇప్పుడే డ్యూటీ అయ్యింది, టైం వచ్చేసి 12 అవుతుంది మాకు. సో 1:15కి షో, 1 అవర్ ఉంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెళ్దాం, సరేనా? సో గైస్, రెడీ అయిపోయాం. ఇంకా 40 minutes టైం ఉంది. లెట్స్ ఫైనల్ టచ్. సో గైస్, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నాకు థియేటర్ వెళ్ళడానికి 15 minutes పడుతుంది. సో షో వచ్చేసి 1:15కి. ఇప్పుడైతే టైం అయితే 12:45 అయింది. సో హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎన్ టైంలో వెళ్ళిపోతాం మనము. సో గైస్, ఫ్రైడే కదా, సో జుమ్మా జరుగుతుంది ఇక్కడ. ఈ టైంలో మనం ఈ టైం సినిమాకి వెళ్తున్నాం. ఇది ఫుజారా స్టేడియం, మాకున్న ఏకైక స్టేడియం ఇదే, ఫుజారా స్టేడియం. ఈరోజు ఫ్రైడే జుమ్మా అవ్వడం తోటి కొంచెం ట్రాఫిక్ ఉంది, అంటే అక్కడక్కడ బండ్లు చాలా ఆపున్నారు. సో నాకు 30 minutes పట్టింది రావడానికి. నార్మల్గా 15 minutes లో వచ్చేస్తా, బట్ 30 minutes పట్టింది బికాస్ ఆఫ్ జుమ్మా ఫ్రైడే. సో గైస్, మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి సైకిల్. మన సొంత కాళ్ళ మీద మనమే వెళ్తున్నాం, వేరే వాళ్ళని ఏమైనా అడగాల్సిన అవసరం లేదు. మన సైకిల్, మన ఇష్టం, మన శ్రమ. సో వచ్చేసాను, సైకిల్ ఇక్కడ పార్క్ చేశాను. సో ఇదే మన స్టార్ సినిమా మూవీ హాల్. ఇది వచ్చేసి మల్టీప్లెక్స్, మాల్ కాదు ఇది, జస్ట్ మల్టీప్లెక్సే. సో మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి, బట్ మాల్ అయితే ఉండదు, షాపింగ్ గీపింగ్ ఏమి ఉండదు. ఇక్కడ మన మాక్సిమం తెలుగు సినిమాలు అన్ని ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి, తెలుగు, తమిళ్, హిందీ, బట్ మోస్ట్లీ తెలుగు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. సో టికెట్ కౌంటర్ ఇక్కడ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ నెంబర్ ఏ రో అని చెప్పేసి. బాయ్ మేరకు 5-8 దే దో भाई, 5-8 एक टिकट. सो माने सॉरी नहीं भाई, कुछ नहीं. 42 कितना? 42 2 दिन मेरा पास है, 2 दिन में. बस एक ही शो दिया, डेली एक ही शो. हमें आज भी जाना हुआ तो चेंज हो. अच्छा, मैं नहीं है तो अच्छा. वो भी 4 दिन का बाद गुजरा. సో డన్. సో ఇది మన టికెట్ వచ్చేసింది. స్క్రీన్ నెంబర్ 3, 1:15 షో. ఇప్పుడు టైం అయితే 1:06 అయింది. సో ఇంకా 10 నిమిషాలు ఉంది. సో ఇది లోపల ఎట్లా ఉంటది, అక్కడ వచ్చేసి 3-4 స్క్రీన్స్. ఇక్కడ వచ్చేసి సెకండ్ స్క్రీన్, అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ స్క్రీన్. ఈ 1-2 స్క్రీన్స్ అయితే ఉన్నాయి, అవి పెద్దవి. ఈ 3-4 ఏవైతే ఉన్నాయో అవి చిన్న స్క్రీన్స్ అనమాట. లోపల రెడీ ఉందంట మూవీ అయితే. లోపలికి వెళ్ళమన్నారు, చెకింగ్ ఏం లేదు, ఒక్కడనే ఉన్నట్టున్నాను, చూద్దాం. సో ఇది లోపల, ఇది మనది వచ్చేసి థర్డ్ స్క్రీన్ ఇదే, బట్ టైం ఉంది కదా, మీకు ఇంకా మిగతా స్క్రీన్స్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తా. సో టోటల్ 4 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ. మనదైతే 3 మోస్ట్లీ ఉండొచ్చు, 4th స్క్రీన్. సో డోర్ అయితే లాక్ ఉంది, సినిమా అయితే నడవట్లేదు కదా. మన సినిమాలన్నీ కూడా ఇచ్చేది 3 or 4 స్క్రీన్స్ కే. ఒకవేళ పెద్ద స్టార్ హీరో సినిమా ఉంటే కనుక చాలా తక్కువలో ఇస్తారు, నెంబర్ 1, నెంబర్ 2, ఎందుకంటే పెద్ద స్క్రీన్స్. మోస్ట్లీ తమిళ థియేటర్లు ఎవరు లేరు, సింగిల్ గానే ఉన్నాను. సో మోస్ట్లీ మన తెలుగు సినిమాలు అన్ని కూడా నెంబర్ 3, నెంబర్ 4 మాత్రమే రిలీజ్ అవుతుంటాయి. తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు అయితే ఇక్కడ చాలా ఎక్కువ
1 and 2 రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే తమిళ్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు. తమిళ్ అండ్ మలయాళం వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ సినిమా మట్టికి 1, 2 లో వేస్తారు. మన సినిమా మట్టికి 3, 4 లో వేస్తారు. ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ ఇక్కడ గుజరాత్ స్టేట్ మలయాళం వాళ్ళు ఎక్కువ ఇక్కడ. సో ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ వరకు అయితే సినిమా సూపర్ ఉంది. ఎస్పెషల్లీ ఆ థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ చేజింగ్ ఎపిసోడ్స్ ఏమున్నాయో, ఆ రాబరీ ఎపిసోడ్స్ ఏమవుతున్నాయో అదైతే తోపు ఉన్నాయి. దాంతో పాటు మ్యూజిక్ ఏమన్నా ఇచ్చాడు భయ్యా. సూపర్ సూపర్ అంటే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఆ సెకండ్ హాఫ్ ఉంటుంది చూడాలి. ఇంత ఇంత దూరం చాపితే గానీ కనబడట్లేదు. ఇంత పెద్దగా నేను బాబు ఇది. మళ్ళీ ఇంకో తమిళ్, మళ్ళీ ఇంకో మలయాళం ట్రైలర్. మరి తెలుగు వేయండి రా బాబు. తెలుగు 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 సినిమా అయితే అయిపోయింది గాయ్స్. ఎట్లా ఉందంటే మస్తు ఉంది భయ్య. నెగిటివ్ కామెంట్స్ ఎవరు నమ్మకండి. సినిమా అయితే తోకుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే కొంచెం డల్ ఉంది సినిమా అయితే. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ కి అయితే మండిపోతుంది. అడివిశేష్ గారు ట్విస్ట్ల మీద ఎప్పుడు కాంప్రమైజ్ గారు, ఎప్పుడు మనం డిసప్పాయింట్ చేయరు. అండ్ సినిమా కూడా అదే జరిగింది. ట్విస్ట్లు ఉంటే సినిమాలో అస్సలు డిసప్పాయింట్ గారు మీరైతే. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ట్రై చేయండి. ఈ మూవీని లవ్ స్టోరీ పరంగా చూడండి. యాక్షన్ గా కాకుండా లవ్ స్టోరీగా చూస్తే మీకు సినిమా నచ్చుతుంది. బట్ మీరు ఒక యాక్షన్ సినిమా చూస్తే కనుక నచ్చదు సినిమా. సో ట్రై ఇట్ యాజ్ ఏ లవ్ స్టోరీ, నాట్ యాజ్ ఏ యాక్షన్. సో అది గాయస్ ఈరోజు వ్లాగ్ అయితే ఏదో ట్రై చేశాను. వర్కౌట్ అయిందో లేదో తెలీదు, మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. తప్పకుండా వాచ్ చేయండి. బట్ ఇది ఒక యాక్షన్ సినిమా లాగా అసలు చూడకండి. ఒక లవ్ స్టోరీ లాగా చూడండి. ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూడండి, అర్థమవుతుంది, నచ్చుతుంది. అది మీరు ఒక యాక్షన్ సినిమాగా చూసారనుకుంటే అసలు నచ్చింది మీకు, చెప్తున్నా ముందే. సో వాచ్ ఇట్ యాజ్ ఏ లవ్ స్టోరీ, నాట్ ఏ యాక్షన్ స్టోరీ. ఓకే, బాయ్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.